వే ఉంటుంది, ఆ వే మీకు తెలియదా? ఈ వేస్ అని తెలియకుండానే మీరు ఈ స్థాయికి ఎదిగినారా? మళ్ళీ హేళనగా అవులా మాటలు మాట్లాడుకుంటా మైక్ ముందరకు వచ్చి నవ్వుకుంటా మిమ్మల్ని పశువులు ప్రభుత్వ భూమిని చూసి కాక లేకపోతే ప్రైవేట్ నెలల్లో మేపుదామని పశువులు కొనిటామా? మేమేమన్నా భూములు ఉండేది పంటలు పెట్టుకునే దానికి భూములు ఉంటాయి. గెట్లమ్మడో వార్లమ్మడో లేకపోతే ప్రభుత్వ కంటాలలోనో గ్రామ కంటాలలోనో డీకేటీ ల్యాండ్లలోనో ఊరికంటూ కొన్ని బయలు ఉంటాయి, బయలుల్లో పశువులు మేపుకోవాలని చూస్తాం తప్ప ఏ పొద్దున వ్యవసాయం చేస్తే కదా నీకు అర్థమయ్యేది. వ్యవసాయం చేయకుండా నీ పనులు నువ్వు చేసుకుంటా నీ పర్సనల్ కూడా వద్దాం, రోజు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. మీరు చాలా గొడ్డల పార్టీ అని వెన్నుపోటు పార్టీ అని ఇవన్నీ మాట్లాడదాం, దాని గురించి మాట్లాడే టైం ఉంది. ఇది రైతుల సబ్జెక్ట్ కాబట్టి రైతుల సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. ఏ రోజైనా పిలిపించి నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే మీ ఇంటి ముందరికి వచ్చి కూర్చుంటా, లేదా మన ఇంటి ఎదురుగా స్థలం ఉంది చూడు, లక్ష్మీనరసింహస్వామి స్థలం, మనం ఆక్యుపై చేసిన స్థలం, తమరు ఆక్యుపై చేసిన స్థలం, అన్నీ కూర్చొని చర్చ పెడదాంలే అన్నీ కూర్చొని చర్చ పెట్టి మాట్లాడదాం. రైతుల దగ్గర నుండి భూమి తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, రైతులు సాగులోనే ప్రతి రైతుకు వాళ్ళ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా బాధ్యత మీది. వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించి ప్రభుత్వం తరఫున సంవత్సరానికి 31,000 రూపాయలు డబ్బు ఇప్పించే బాధ్యత మీరు తీసుకొని బాధ్యతగా పని చేసి ప్రజల మన్నన పొందేదానికి ప్రయత్నం చేయగానే ప్రజల గురించి, రైతుల గురించి, నాయకుల గురించి హేళనగా మాట్లాడేది కందికుంట వెంకటప్రసాద్ గారు నేర్చుకోవాలని చెప్పి, హేళనగా మాట్లాడేది మర్చిపోవాలని చెప్పి మీకు హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా.